శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదినము పరిచర్యలో తమలోని విధవరాండ్రులను చిన్న చూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగుకొనిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దనున్న శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ప్రేమతో కూడిన ఈ పరిచర్య చేయడానికి నియమిస్తాము. అనుదినము పరిచర్య ఏముంది? రెండవ లైన్లో ఏముంది? మొదటి వచనము సెకండ్ లైన్లో ఏముంది? అనుదిన పరిచర్య. ఏమిటి అనుదిన పరిచర్య? అన్నాడు సంఘంలో ఉన్నటువంటి భర్తను పోగొట్టుకున్న విధవరాలి యొక్క పోషణ కోసం కొంతమందిని ఏర్పాటు చేశారు. అనగా ప్రేమను చూపించే పరిచర్య. ఇందాక మనం చదివాం కదా, ఆది సంఘము వారు కలిగి ఉన్న ఆస్తి అంతటిని సమిష్టిగా పంచేశారు. వారు కలిగి ఉన్న ఆస్తిని సమిష్టిగా పంచారు. ఎస్, కల్వరి టెంపుల్లో అదే జరుగుతుంది. సాధారణంగా మీ బర్త్డే ఉందనుకోండి, మీ బర్త్డేకి సాధారణంగా మీరు ఏం చేస్తారు? పాస్టర్ గారిని పిలిపిస్తారు. పాస్టర్ గారు వచ్చి ఏం చేస్తారు? ఆ కేక్ కట్ చేయిస్తారు, ప్రార్థన చేస్తారు. అది సహజం. కానీ ఈ సేవకుడు చేస్తుంది ఏంటో తెలుసా? మీ బర్త్డే సందర్భంగా మీ ఇంటికి వచ్చి మీరు కొనుక్కున్న కేకును మీ చేత నేను కట్ చేయించట్లా. నేను భావిస్తున్న విధానం ఏమిటంటే, కల్వరి టెంపుల్లో ఉన్న సభ్యులు నా ఆత్మీయ బిడ్డలు. నా బిడ్డల బర్త్డే అప్పుడు ఏం చేయాలి? నేనే కేక్ కొనుక్కు రావాలి, లేక నేనే కేక్ తీసుకురావాలి, లేదా నేనే కేకు పంపించాలి. కాబట్టి నా బిడ్డల బర్త్డేకి నేనే కేక్ పంపిస్తున్నాను. లేదా మీరు వెళ్తున్నప్పుడు, ఈ వారంలో మీ బర్త్డే ఉన్నట్లయితే మీకోసం కేక్ ఏర్పాటు చేశాను, వెళ్తూ పట్టుకెళ్ళండి అని చెప్తున్నాను. కారణం ఏమిటి? ప్రేమ. అలాగే మన కల్వరి టెంపుల్లో భర్తను పోగొట్టుకున్న విధవరాలు ఎవరైతే ఉన్నారో వారికి పెన్షన్ స్కీమ్ ఏర్పాటు చేశాం. ఎంతో కొంత పెన్షన్ వారికి ఇస్తే, కొంత ఆర్థిక సహాయం వారికి చేస్తే వారు ఎంతో కొంత సహాయం పొందుకుంటారని చెప్పి పెన్షన్ స్కీమ్ ఏర్పాటు చేశాం. అడుగుతున్నాను, ప్రపంచ చరిత్రలో మీరు ఎప్పుడైనా విన్నారా? ఒక సంఘంలో ఉన్నటువంటి వృద్ధులకు, 60 సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులకు, భర్తను కోల్పోయో భార్యను కోల్పోయో ఒంటరిగా మిగిలిపోయిన వృద్ధులకు పెన్షన్ ఇచ్చేటటువంటి సంఘాన్ని మీరు ఎక్కడైనా చూసారా? మీరు ఎక్కడ చూస్తుండరు. కానీ భూమి మీద ఉంది. దాని పేరు కల్వరి టెంపుల్. విధవరాళ్లకు పెన్షన్ స్కీమ్. వృద్ధాప్యంలో ఉండి మోడుగా మిగిలిపోయిన వారికి ఎంతో కొంత పెన్షన్. 60 సంవత్సరాలు పైబడిన వారికి ఉచితంగా మందులు ఏర్పాటు చేశాం. ఆదివారం మందిరానికి వచ్చిన వాళ్ళు ఏదైనా అనారోగ్యం గుండా వెళుతున్నట్లయితే ఉచితంగానే వైద్యం, ఉచితంగానే మందులు సరఫరా. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామో తెలుసా? ప్రేమతో కూడిన పరిచర్య. సతీష్ కుమార్ ఏం చేస్తున్నా అది వాక్యంలోంచి నేర్చుకుందే, నాకు ఎక్కడి నుంచి వచ్చింది కాదండి. వాక్యము నేను చదువుతున్నప్పుడు, వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, ప్రభు నన్ను ప్రేరేపించినప్పుడు, ఆ ప్రేరేపణకు లోబడి
ఇదిగో ఇన్ని పరిచర్యలు మనం చేస్తున్నాం. అనుదినము ఈ పరిచర్య కొనసాగుతుంది. మన మందిరానికి చాలామంది ప్రతిరోజు మందిరాన్ని చూడడానికి వస్తారు, దూర ప్రాంతాల నుంచి కూడా వస్తారు. అలా వచ్చిన వారికి మధ్యాహ్నం ఉచితంగా భోజన ఏర్పాట్లు చేశాం. మందిరాన్ని చూడడానికి వచ్చిన వాళ్ళు మధ్యాహ్నం భోజనం వాళ్ళకి వచ్చినట్లయితే వారికి ఉచితంగా భోజన ఏర్పాట్లు చేశాం. ఆదివారం 3 ఆరాధన అయిపోయిన తర్వాత దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళేసరికి 3-4 గంటలు పడుతుంది కనుక వారికి ఉచితంగా భోజన ఏర్పాట్లు చేశాం. ఇదంతా చేయడానికి కారణం ఏమిటి? సతీష్ కుమార్ యొక్క ఆస్తిపాస్తులా? కాదండి. నేను ఇక్కడికి ఇదిగో ఈ బైబిల్తోనే వచ్చాను. మరి ఇంత పరిచర్య ఎలా సాధ్యమైంది? ఆది సంఘమట వారు కలిగి ఉన్న దాన్ని పంచుకున్నారట, ఫలితంగా అందరికీ సమిష్టిగా పంచిపెట్టారట. సతీష్ కుమార్ చేస్తున్నదే. మీరు కలిగి ఉన్న దాన్ని దాతృత్వంతో మీరు పంచిపెడుతున్నారు, మందిరంలో కానుకగా ఇస్తున్నారు. మీరు పంచి ఇచ్చినటువంటి ఆ దాతృత్వంతో కూడిన కానుకను, క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించటానికి ప్రతిదినము మీరు ఇచ్చిన దాంట్లో నుండే కొంత ఇదిగో మన మందిరంలో నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి సహాయం చేయగలుగుతున్నాం. ఫలితంగా మీరు మీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. ఇలా నేను చేయడం వల్ల కొంతమంది నాకు బడి ఏడుస్తారు. ఏమని? ఆయన భలే స్కీములు పెడతాడండి. స్కీములు కాదు, స్కాములు కాదు, పరిశుద్ధ లేఖన గ్రంథం. చెప్పా కదా ఇందాక, వాక్యము చదవడం చేత కానీ వాక్యం పట్ల శ్రద్ధ లేని ఆ ఇల్లాలు సేవకుని అపార్థం చేసుకుంది. నాలాంటి సేవకుల్ని అపార్థం చేసుకునే వాళ్ళు సాధారణంగా ఉంటారు. ఎవరో తెలుసా? సేవ లేని వాళ్ళు, సాక్ష్యము లేని వాళ్ళు, సంఘము లేని వాళ్ళు. అంతేకాకుండా దేవుని యొక్క కృపకు కనికరానికి వ్యతిరేకంగా జీవించేవాళ్ళు. సంగమా, ఆనాడు ఆది సంఘం ప్రతిదినము దేవుని ప్రేమను క్రియల్లో చూపించింది. మన మీద